వెల్కమ్ టు భారత్ సమాచార్ న్యూస్. నిర్మల్ జిల్లా పల్సి గ్రామంలో ఎస్ఐఆర్ ఆన్లైన్ ప్రక్రియను ముదోల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ పరిశీలించారు. పల్సి గ్రామంలో 97% ఎస్ఐఆర్ ఆన్లైన్ ప్రక్రియను పూర్తయినట్టు బిఎల్ఓలు తెలిపారు. సందర్భంగా పల్చి గ్రామంలో మా అంగన్వాడీ సోదరిమణి సునీత గారి ఆధ్వర్యంలో 1098 మంది ఓటర్లుంటే 963 మంది దాదాపుగా 97% చేసినందుకు ఇక్కడ ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంకొక మంజుల అమ్మగారు అంగన్వాడీ 1089 ఓట్లలో 965 ఓట్లు దాదాపుగా 97% చనిపోయిలు అనుకోండి, మైగ్రేట్ అనుకోండి, తీసేసి అచీవ్మెంట్ అయింది. ఇంకా మనకు 2వ తేదీ ఆగస్టు వరకు ఎస్ఆర్ఐ ప్రక్రియ ఉంది. కాబట్టి అందరూ ఉన్న 3% కూడా 100% చేస్తే బాగుంటుంది. ఇటువంటి 100% చేసిన వాళ్ళకు మేము కలెక్టర్ గారికి మీ సేవల గురించి గుర్తింపు ఇచ్చి 15th ఆగస్ట్ అనుకోండి, 26 జనవరి అనుకోండి, ప్రభుత్వం తరఫున అవార్డు ప్రకటించే కార్యక్రమం మనము కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతామే మనం చేస్తూ, ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమం మీరు పూర్తి విజయవంతం చేసినందుకు మా ఇద్దరు సోదరి మనందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, దూర ఇంటికాన్ని ఓట్లు అడగలిగి అందరూ పంపించిన గోడాం అయింది, సబ్ మార్కెట్ అయింది. మీరు అప్పుడు కూడా ఓట్లప్పుడు నాకు సంతకం పెడితే పెట్టా అని చెప్పిన. 132 సార్, డబుల్ వెరిఫై 945 అయినాయి. అప్పుడు కూడా ఓట్లప్పుడు నాకు సంతకం పెడితే పెట్టా అని చెప్పిన. అంటే ఎందుకోసం అంటే ఎవ్వరు కాదు, రేపు మన దగ్గర బండి సంజయ్ బీజేపీ నుంచి నిల్చున్నాడు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, వాళ్ళు కూడా మండలి చేయలేరు బిడ్డ. మీకు ఇంకేమైనా కావాలంటే కోరుకొని ఇద్దాం, ఇంకేదైనా మనకు మంచి కావాలంటే ఫస్ట్ నుంచి ఆయన బాండ్ రాసిస్తే మాకు ఆశ కలిగింది, మేము అందులో పోతే ఇస్తాడేమో. ఇప్పుడు మనం ఒక మాట దేవుడు మనం మస్తు భక్తి చేస్తాం, అమృతం ఏమంటే ఇస్తాడా? దానికి ఎంత ఉన్నాయి పెట్టిద్దాం. ఓ 20-30 లక్షలు కావాలని చెప్పి పెట్టి ఇప్పుడు రేపు పెట్టి ఈ దాంట్లో రేపు పెట్టి నువ్వు తీసుకొని పోతావు కదా. నేను మంత్రికి చెప్పి ఇంకోటి పని చేసేవాళ్ళు కావాలి. 87 ఇప్పటికీ ఆ మండలకు ఎంఆర్ ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లేవు, ఎంపీడీఓ బిల్డింగ్ ఉన్నప్పుడు కట్టించిన. మీకు అన్యాయం జరగద్దని మార్కెట్ కుబీర్కి ఇస్తే సబ్ మార్కెట్ గోదాం ఇచ్చింది. మొత్తం తీపియాను నేను, మొత్తం మీరు ఓట్లు వేసి లేకుంటలేదు. మళ్ళీ ఒక లీడర్ నేను తీపిస్తాను, ఊళ్ళో నుంచి 5-6 లక్షలు జమ చేసిండు. ఆ పైసలు అంటే పని అంటే మళ్ళీ ఇప్పుడు సార్ చేస్తుంది, ఇంకా మొదలు మళ్ళీ ఆ పాత వాళ్ళకి ఇచ్చినాం. అంటే ఏమవుతుంది, కొంచెం మనం వాస్తవం చెప్పాలి, మన ఓట్ల కోసం చెప్పాలి. నా దగ్గర ఒకసారి ఒక మనిషి వచ్చిండు, సబ్ మేరకు చాంద్ లాకేదే అన్నాడు. కొంత నీడలు మరి లాకేదే దుకాలన్నాడు. అంటే నేనన్నా బేకు చాంద్ ఎట్లు ఇవ్వద్దు, చాంద్ మన చేతి వస్తుంది. అరే మనం అయ్యేదే చెప్పాలి కదా. నేను కూడా మీ దాంట్లోకి ఓకే పనిచేసిన దానికి సేఫ్టీ వరకు 20,000 ఇవ్వాలి. ఇప్పుడు నా పీరియడ్ లేదు, చాలా మందికి పెట్టించినప్పుడు ఉద్యోగం 6,000 అంటే ఒక్కటి చెప్పండి, మా డబ్బులు ఉంటే మీకు పనిష్మెంట్ ₹1,00,000 ఇచ్చిండు. శాలరీస్ పెంచిందా? ఎంత ఇప్పుడు 1,600 ఉందా? 13,000 పెంచు. మీకు అంగన్వాడీస్కి బెనిఫిట్స్ ఇస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత 5 లక్షలు ఇప్పటికీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా అప్పట్లో. టోటల్ 1,095 963 అయింది.
నేనే తెచ్చిన దానికి ఎంత ఉన్నాయి పెట్టిద్దాం. ఓ 20-30 లక్షలు కావాలని చెప్పి పెట్టి ఇప్పుడు రేపు పెట్టి ఈ దాంట్లో మొన్న రేపు పెట్టి